మాజీ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ అలాగే మార్షల్ నాగేష్ కపూర్ గారు ఏమంటున్నారంటే అసలు మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఎంత పనిచేస్తుంది, భవిష్యత్తులో రాబోతున్నటువంటి టెక్నాలజీకి మనం ఏ విధంగా ముందుగా తయారవగలుగుతున్నామని చూస్తే ఈ తేజస్ MK2 గొప్పగా చెప్పుకుంటున్నటువంటి భారతదేశం తయారు చేస్తున్నటువంటి ఈ స్వదేశీ తయారీ గురించి ఆయన కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేశాడు. దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు, ఆపరేషనల్గా మనకి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, అలాగని దీన్ని నేను తీసి పారేయడం లేదు. కానీ రేపు చైనా 6th జనరేషన్ తయారు చేస్తుంది. ఇప్పటికే J-20 లాంటి స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇటువైపు పాకిస్తాన్ కూడా 5th జనరేషన్ కోసం ఆలోచిస్తుంది. అటువైపు అమెరికా కూడా అత్యాధునికమైనటువంటి వ్యవస్థతో కలిగి ఉంది. మరి మనం ఇంకా 4th జనరేషన్ పట్టుకొని ఉంటే ఎలా? పైగా మన దగ్గర 4th జనరేషన్ 2030 నాటికి వస్తుంది అంటున్నాం. సొంతంగా 4th జనరేషన్ తయారు చేసుకోవడం మంచిదే, కానీ అవి ఏదైతే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యము అలాగే ఇటువైపు ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయో పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ, అవి 6th ఉన్నప్పుడు మనం 4th ఉంటే అది ఎంత వ్యత్యాసం ఉంటుంది? నేను ఈ తేజస్ MK2 మీద పూర్తిగా ఏదో అర్ధరహితంగా నేను మాట్లాడడం లేదు. ఇవి మనకు ఉపయోగపడతాయి, కానీ మనం 5th 6th జనరేషన్తో ఈ యొక్క బార్డర్ నింపిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్లో ఈ యొక్క తేజస్ MK2ని మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవే అసలైనటువంటి విధాలుగా మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. పైగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏం చేస్తుంది అంటే మనకి ఇవ్వాల్సినటువంటి సమయానికి ఏది ఇవ్వడం లేదు. తేజస్ MK1A ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఇవ్వాలి, కానీ అది సమయానికి ఇవ్వడం లేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ యొక్క పద్ధతి అస్సలేం నచ్చలేదు నాకు అని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడేశారు. ఈ విషయం మీద మనం ఏమైనా మాట్లాడచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన అది. వాళ్ళు ఎక్కడ మాట్లాడతారు? ప్రభుత్వం పెద్దల దగ్గర మాట్లాడితే వినేటటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. సో ఇలా మీడియా దగ్గరే మాట్లాడతారు. ఇలా మాట్లాడటం వల్ల కనీసం పెద్దలైనా పట్టించుకుంటారు, ఇందులో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. మనం ఇప్పుడు వీళ్ళని ఏ విధంగానైనా సరే వ్యతిరేకించవచ్చు. దేశం యొక్క బలహీనతలను బయట పెట్టడం ఏంటి అని చెప్పి ఆ మాత్రం చైనాకి మిగతా దేశాలకు తెలియకుండా ఉండవు. మన దగ్గర ఏ జనరేషన్ ఉందో ఏంటనేది తెలియదా? రఫేల్ 4.5 జనరేషన్ అది మంచిదే, కానీ మనం 5th 6th జనరేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఇంతకంటే ముందు ముఖ్యంగా HAL ఏదైతే ఉందో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, ఇది సరైనటువంటి సమయానికి మనకి ఇవ్వడం లేదు. ఆ విషయం గురించే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ అందరూ కూడా ఏ టెక్నాలజీ అయినా సరే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సమయానికి ఏది ఇవ్వడం లేదు అని ఇంతకుముందు కూడా చాలామంది ఆరోపించారు. అనవసరంగా అయితే ఆరోపించరు కదా, సమయానికి ఇస్తానని కూడా ఇవ్వాల్సిందే. అది ఒక నెల 2 నెలలు ఓకే, కానీ మరీ సంవత్సరాలు అంటే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకి చిరాకు వస్తుంది. మనం ప్రతిదాన్ని నెగిటివ్గా మాట్లాడుతాం ఇలా మాట్లాడే వారి గురించి, కానీ ఖచ్చితంగా మనం దేశం గురించి ఆలోచించినట్లుగానే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు, పైగా బార్డర్లో ఉంటారు. వాళ్ళకి ఏది మైనస్ ఏది ప్లస్ వాళ్ళకి తెలియదా? దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా ఇలాంటివి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం దృష్టికి వెళ్తేనే ప్రభుత్వం ఇంకా ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఇలాంటి వారిని పిలిపించి సలహాలు అడుగుతారు. లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే హానరబుల్ ఉన్నారో వాళ్ళని పిలిపించి అయినా అడుగుతారు, ఏం జరుగుతుంది, మనకి ఏం చేయాలి మనం. ఖచ్చితంగా ఆయన చెప్పింది కరెక్టే కదా, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆయన తప్పు ఏముంది? 2035 నాటికి మనం 4వ జనరేషన్ తోటి, చైనా ఏమొచ్చేసి 6వ జనరేషన్ తోటి, పాకిస్తాన్ 5వ జనరేషన్తో పోరాడితే, అయితే అలాగని మన యొక్క ఫైటర్ జెట్ల కంటే మన సైనికుల్లో ఉన్నటువంటి దమ్ము ఏదైతే ఉందో మంచిదే, ఆ దమ్ము కరెక్ట్గా ఉపయోగపడుతుంది. కానీ అలాంటి వ్యక్తులకి మనం ఎలాంటి ఆయుధాలు ఇవ్వాలి? MiG-21తో కూడా పోరాడతారు మన వాళ్ళు, ఆ క్యాపబుల్ ఉంది. కానీ అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇవ్వగలగాలి కదా. ఇప్పుడు వాళ్ళు 6th జనరేషన్ తయారు చేస్తుంది చైనా, J-50, J-36. 2030 నాటికి చైనా J-20 500 విమానాలని తయారు చేయడానికి సిద్ధపడింది. అవి ఇప్పుడు 500 వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? 5th జనరేషన్ 500 ఉంటే 6th జనరేషన్, 7th 8th జనరేషన్ కూడా ఆలోచించేస్తుంది ఇప్పుడు చైనా. మనం కూడా అదే విధంగా ఆలోచించాలి, దాని వెనక పరిగెట్టాలని కాదు. మనం కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో పాటు అనుకున్న సమయానికి సైన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైతే ఇస్తామన్నాం అవి. ఈరోజు రఫేల్ యుద్ధ విమానాలు చాలా మంచివి, F-35 కంటే చాలా బెటర్. F-35 5th జనరేషన్ అయితే అయ్యింది కాక, అది సింగిల్ ఇంజిన్, కానీ రఫేల్ డబుల్ ఇంజిన్ వల్ల ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. పైగా మన వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాలు దానికి తగ్గట్టుగా రఫేలే మంచిది. అది చాలా మంచి ఆలోచన. 114 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇవ్వడం మంచిదే. పైగా మనం 94 రఫేల్ యుద్ధ విమానాలు మనము సంయుక్తంగా, ఫ్రాన్స్ మనం సంయుక్తంగా నిర్మించుకుంటున్నాం కాబట్టి టెక్నాలజీని కూడా
పంచుకోవడం వల్ల మంచిదే. కానీ ఈ హెచ్ఏఎల్ చేస్తున్నటువంటి ఆలస్యానికి ఇంతకుముందు కూడా చాలామంది ఇదే విధంగా మాట్లాడారు. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి హెచ్ఏఎల్ మీద. అలాగని ఒత్తిడి తీసుకొచ్చి నాసిరకంగా సమయానికి ఇచ్చేటప్పుడు నాసిరకం ఇచ్చేయడం కరెక్ట్ కాదు. దానికి సమయం ఇవ్వాలి. కాకపోతే ఒక సమయం అనుకున్నప్పుడు ఆ సమయం అటో ఇటో ఒక నెల రోజులు అవ్వాలి తప్ప సంవత్సరాలు అయితే మాత్రం ఏంటి ఉపయోగం?